ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించిన ఆ పేరును బట్టియే సంతోషపడాలి, దేవుని మహిమపరచాలి అని పేతురు మాట్లాడుతాడు. క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవిస్తానంట, ఆ పేరును బట్టి మహిమపరచాలంటే దేవుని ప్రభువాన్ని క్రైస్తవుగా చేసావు, అందుకే ఈ కష్టాలు వస్తున్నాయి, కృతజ్ఞతలు అని చెప్పాలంట. నిజంగానే ఇవన్నీ క్రీస్తు బోధించారా? ఇలా ఇది క్రీస్తు బోధించిన బోధలైతే నేను రాసిన వచ్చాను, క్రీస్తు బోధేలా? నిజంగానే ఇలాంటి భావజాలం మనకు ఉంటుందా? ఇలాంటి భావజాలం ఉంటుంది మనకి? ఉండదు. వైట్ ఆపోజిట్ లో వెళ్తాం. కానీ మనం ఎవరమే? క్రైస్తవులమే. ఇక్కడ ఉన్నదానికి పూర్తి వ్యతిరేక దిశలో బ్రతుకుతాం, కానీ మనం క్రైస్తవులమే అని చెప్పుకుంటాం. ఇది ఎక్కడ పెట్టుకోవడం? క్రీస్తు చెప్పిన బోధ, క్రీస్తు మీరు కలిగి ఉండాలని చెప్పిన మనసు ఈరోజు క్రైస్తవ్యానికి లేదు. క్రీస్తు కోసం ఏదైనా శ్రమ వస్తే నిలబెల్లాడిపోతాం. ఎలా? అదేంటి ప్రభా, నీ కోసం చేస్తే నన్ను ఎందుకు ఇంత అవమానపరిచావు? అపోస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట రాస్తాడు చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక, అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచడం సరిపోయింది అంటున్నాడా? సరిపోలేదంటున్నాడా? సరిపోలేదంట. క్రీస్తు నమ్ముకున్నామండి, సరిపోలేదంట. కాక ఇంకేం కావాలంట? ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడిన. అనుగ్రహం అంటే శాపమా దీవెన? దీవెన. ఇంతకు ఏం అనుగ్రహించబడిందంట? ఎవరైతే క్రీస్తు నమ్ముకున్నారో వారికి ఏం అనుగ్రహించబడిందంట? ఆయన కోసం శ్రమ పడడం అనుగ్రహించబడిందంట. ఇది కంప్లీట్ బ్లెస్సింగ్ అనమాట. ఏది? నేను విశ్వాసం ఉంచాను ఆయనలో, ఆయన కోసం శ్రమను కూడా అనుభవిస్తున్నాను, కంప్లీట్ అయిపోయింది. మీరైతే కంప్లీట్ బ్లెస్సింగ్ లో ఉన్నారా, లేకపోతే హాఫ్ బ్లెస్సింగ్ లో ఉన్నారా? నేనైతే కంప్లీట్ బ్లెస్సింగ్ లోనే ఉంటాను. మీరు అది ఒక బ్లెస్సింగ్ ఉందని కూడా తెలియదు మీకు. వేసుకొని నమ్ముకున్నాం, మనకి ఎందుకంటే మన పని మనం చేసుకున్నాం అంతే. ఆ చర్చ్, ఇల్లు, పని, ట్రయాంగిల్, ఈ మూడింటి మధ్యలో తిరుగుతుంటారు. జీవితం అంతా ఆ మూడింటి మధ్యలో అయిపోతుంటారు. చర్చ్ ఆదివారం, మిగిలిన రోజులు పని, ఇల్లు, ట్రయాంగిల్ లో తిరుగుతుంటాం. ఆయన విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, ఆయన పక్షాన శ్రమ అనుభవించడం కూడా ఆయన మనకు అనుగ్రహం ఇచ్చాడంట. బ్లెస్సింగ్ అంటారు. నేను చెప్పట్లేదు, బైబిల్ చెప్తుంది. ఎందుకంటే క్రీస్తు రాజీ పడేటువంటి బోధ చేయలేదు, రాజీ పడేటువంటి ప్రాంతం చేయలేదు. రాజీ పడనట్టు. రాజీ పడేవాడికి కష్టాలు వస్తాయా? రాజీ పడనోడికి కష్టాలు వస్తాయా? ఒక విషయంలో రాజీ పడ్డాడు అనుకో కష్టాలు వస్తాయా? రాజీ పడకపోతే వస్తాయా? రాజీ పడకపోతే కష్టాలు వస్తాయి అంతే. రాజీ పడ్డాం అనుకో కష్టాలు రావు. లోకంలో సామెత ఉంది, నోరు మంచిదంటే ఊరు మంచిదంట. ఇంతకు ఏంటి ఆ మంచిదంటే? వాడికి వీడికి అక్కడ ఇక్కడ దగ్గర అంతేనా? దాని అర్థం ఎవరికి ఏమాట చెప్పాలో ఆ మాట. ఎవరిని ఏమనకూడదు, ఎవరేం చేసినా కరెక్టే. కాబట్టి అందరికీ మంచిగా ఉంటాం. క్రీస్తు నేర్పించదు. ఏం చెప్పానో దాన్ని చెప్పు, ఎలా ఉండమన్నానో అలాగే ఉంది. రాజీ పడద్దు అని. రాజీ పడకపోతే ఏమొస్తాయి? కష్టాలు వస్తాయా? సుఖాలు వస్తాయా? కష్టాలు వస్తాయా?